ప్రాసెస్లోకి వెళ్దాము. ఓకే. సో దీనికి ఫస్ట్ ఏంటంటే ఇది మనం ముక్క మెత్తబడకుండా ఫస్ట్ ఆయిల్తో మనం దీనికి ఆయిల్ పట్టించాలన్నమాట. ఆయిల్ మసాజ్ చేయాలి ముక్కకి. ఓకే. స్వచ్ఛమైన గానుగ నూనె అలా పోస్తుంటే మీకు నాకు తెలిసి వీడియో చూస్తున్న వాళ్ళకి కూడా స్మెల్ రావాలి, అంత బాగా వస్తుంది స్మెల్. ఇలా ముందుగా నూనె వేసి బాగా కలుపుకొని ఆ తర్వాత ఇప్పుడు ఏదైతే మనం కలుపుకు పెట్టుకున్నామో ఇది మిశ్రమం ఉంది కదా, దీన్ని వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఇది మొత్తం ముక్కగంతా పట్టేలాగా ఇలా కలుపుతూనే ఉండాలి. చాలా మంది ఒకటేసారి ఎక్కువ మొత్తంలో చేసేస్తుంటారు కదండి, ఒకటేసారి ప్రాసెస్ కూడా. మీరు కొంచెం కొంచెం చేస్తున్నారు, మీ ప్రాసెస్ ఏంటి? యాక్చువల్గా ఏంటంటే ఎక్కువ చేస్తే ఒక అన్ని ముక్కలకి మొత్తం పట్టదనమాట. ఆయిల్ కానీ మనం వేసిన ఈ మిశ్రమం కానీ ఏదైనా ఇప్పుడు ఇలా కలుపుతూ ఉంటేనే కొంచెం కొంచెం వేసుకొని ప్రతి ముక్కకి పడుతుంది. ఓకే. సో అప్పుడు మనకి ఏంటంటే ప్రతి ముక్కకి ఉప్పు కారం ఆయిల్ అన్నీ కూడా బాగా సమానంగా కలుస్తాయి అన్నమాట. ఓకే. అన్నీ వేసి కలపచ్చు, కానీ అది కొంచెం సైడ్కి ఉండిపోతుంది, సరిగా కలవదు. అసలు చూసారా అక్కడ ఆవకాయలు గ్రీన్ అండ్ వైట్ కలర్లో, మెరూన్ కలర్లో ఈ ఏంటి కారపొడి ఆవపొడి ఈ మిశ్రమం అంతా చూస్తుంటే అసలు ఎంత బాగా అనిపిస్తుందో, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. స్మెల్ కూడా అసలు గుమగుమలాడిపోతుంది. ఎన్ని కాయలు ఉన్నా సరే ఇంత ప్రాసెస్ చేస్తూ ఉంటారు. తినక ముందే నాకు తిన్నంత ఇదేంటి ఫీల్ వచ్చేస్తుంది చూస్తుంటే. మీరు తీసుకునే దాంట్లో నూనె వేసేస్తారు. ఫస్ట్ కొంచెం నూనె వేసుకున్న తర్వాత అప్పుడు మనం పికిల్ ఎత్తుకుంటాం. ఓకే. ఇది ఎంత అండి సైజు? ఇది ఒక 50 kg దాకా పడుతుంది. 50 kg దాకా పడుతుంది. ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక ఓకే. ఇప్పుడు ఇంకా దీన్ని ఇలా పెట్టేసుకుందాము. ఇది ఇంకా లాస్ట్ అండి ప్రాసెస్? ఇది అంటే ఇప్పుడు కలిపి పెట్టుకుంటాము. పెట్టుకున్న తర్వాత మూడో రోజుకి మళ్ళీ తీసి దీన్ని కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకుంటాం. మళ్ళీ కలుపుకుంటాం. ఓకే. అలా అంటే ఇంకా అది లాస్ట్? అది థర్డ్ డే లాస్ట్. థర్డ్ డే లాస్ట్. మళ్ళీ ఇంకా తర్వాత తినొచ్చు. ఆహా, అసలైన ఘట్టం అదే అన్నమాట, మెయిన్ థింగ్. థర్డ్ డే తర్వాత అప్పుడు మనకి ఏదన్నా ఉప్పు సరిపోకపోయినా కొంచెం కారం కావాలనుకున్నా ఇంకొంచెం కలుపుకొని ఆయిల్ వేసుకొని కలుపుకొని పెట్టుకోవచ్చు అన్నమాట. మ్యాక్సిమం అన్నీ సరిపోతాయి. ఇప్పుడు వేసినవి మన ఈ మెజర్మెంట్లు అన్నీ దానికి సరిపోతాయి. బరుకుగానే ఉంటుంది కదండి ఇది, కారపొడి అయినా ఉప్పు అయినా బరకగానే ఉంటుంది. ఇలా ఉంటేనే టేస్ట్ వస్తుంది అన్నమాట మన ఆవకాయలు. ఇది రెండోసారి. ఇది రెండోసారి 50 కాయల్ని ఇలా 3 సార్లుగా పెడతాం. 3 సార్లుగా పెడతాం. ఫస్ట్ ఆయిల్ అలా మసాజ్ చేస్తూ ఉండాలి కదా. అవును. చాలా మంది ఒకేసారి వేసేస్తారు ఆయిల్లో, కారం వేసి ప్రాసెస్ తొందరగా అయిపోవాలనేసి. ఇలా చేస్తే ముక్క మెత్తబడకుండా ఆయిల్లో గట్టిగా ఉంటుంది అన్నమాట. ఓకే. అయిపోయిందా అండి ఇప్పుడు? అయిపోయిందండి మొత్తం. ఇది మన ప్రాసెస్ అన్నమాట. మేము పెట్టే పద్ధతి ఆంధ్ర ఆవకాయ అన్నమాట. ఇది ఆంధ్ర ఆవకాయ. ఈ సంవత్సరం అంతా కూడా ఇలాగే ఉంటుంది అన్నమాట. ముక్క మెత్తబడకుండా పాడవకుండా సంవత్సరం అంతా కూడా ఇలానే ఉంటుంది. సూపర్. మనకి బయట దొరికి కొన్ని పచ్చళ్ళ దగ్గర ఏంటంటే ప్రిజర్వేటివ్స్ యూజ్ చేస్తారు, కానీ ఇక్కడ ఏంటంటే పచ్చిగా, అదే ఎగ్జాక్ట్గా పచ్చిగా అంటే అన్ని కూడా ఆర్గానిక్ వేలో కొన్ని దంచించి ఇంకా పట్టించి అసలు ఎలాంటి కెమికల్స్ కాంప్రమైజ్ అవ్వకుండా హైజీనిక్ వైజ్ గా కూడా అసలు ఎవ్రీథింగ్. మార్కెట్ లో దొరికేదానికి మనకి ఏంటి డిఫరెన్స్ అంటే అదే డిఫరెన్స్. మన ఇంట్లో ఎలా చేసుకుంటున్నామో బయటకు కూడా అలాగే అందివ్వాలి అని చెప్పి. సూపర్. ఎలా ఉందో టేస్ట్ చేయండి. ఇట్లా చూస్తుంటే అసలు మొత్తం తినేయాలనిపిస్తుంది. చాలా బాగుంది. నార్మల్గా మనకి బయట కొన్నవి చాలా డిఫరెంట్గా ఉంటుంది, బట్ మీ దగ్గర ఏంటంటే ఇంటి రుచులు ఎలా ఉంటాయో ఇంటి రుచి అంతే. ఇంకా అమ్మ చేతి వంట అంటారు కదా, అచ్చం అలానే ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.